అండ్ డాక్టర్ గారు పాస్ట్ డేస్తో కంపేర్ చేస్తే ప్రస్తుతం ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు ఇటువంటి వాటిలో లేటెస్ట్ టెక్నిక్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాగ్నోసిస్ తీసుకుంటే కనుక ఒకప్పటి కాలంలో నేను చెప్పినట్టు ఓన్లీ మైక్రోస్కోప్ కింద మనము గ్రాస్గా అంటే ఆ మైక్రోస్కోప్ కింద మనం చూసినప్పుడు మనకు ఎలా కనబడుతుంది అనే దాన్ని బట్టి డయాగ్నోసిస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ మార్కర్స్ అని వచ్చాయండి. అంటే ఆ కణాల మీద ఉన్నటువంటి మార్కర్స్ బట్టి అంటే ఆ క్యాన్సర్ని ఇంకా పూర్తిగా తెలుసుకోగలుగుతున్నారు. అది వన్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్. నెక్స్ట్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఇమేజింగ్ మొడాలిటీస్ తీసుకుంటే మనం అందరం సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఎక్కువ అయిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కువగా వింటున్నది పెట్ స్కాన్ అండి. పెట్ స్కాన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనకు 6 మిల్లీమీటర్ల మందం చిన్న ట్యూమర్ ఉన్నా కూడా అది కళ్ళకి ఒక డిఫరెంట్ కలర్తో కనిపిస్తుంది అన్నట్టు మనం రిపోర్ట్స్ చూసుకుంటే కనుక. ఎందుకంటే క్యాన్సర్ కణాల యొక్క లక్షణం ఏంటంటే అవి షుగర్ని, గ్లూకోజ్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి అన్నట్టు. ఈ పెట్ స్కాన్లో ఏమవుతుందంటే ఏ కణాలైతే గ్లూకోజ్ని ఎక్కువగా ఉపయోగించుకుంటావో అవి డిఫరెంట్ కలర్తో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. ఇది మనకి ట్రీట్మెంట్స్ డయాగ్నోసిస్ పరంగా మాట్లాడుకుంటే. నెక్స్ట్ రేడియేషన్ పరంగా మాట్లాడుకుంటే కనుక ఒకప్పుడు ఎలా ఉండేదంటే 2 డైమెన్షనల్ టెక్నాలజీ అనేవాళ్ళు. మేబీ మా హెచ్ఓడి వాళ్ళ టైంలో. అంటే ఎట్లా అంటే సపోజ్ ఒక టంగ్ భాగంలో క్యాన్సర్ వచ్చి ఉంటే కనుక జస్ట్ ఇలా 2 గీతలు గీసేసి ఇటువైపు నుంచి రేడియేషన్, ఇటువైపు నుంచి రేడియేషన్ ఇచ్చేసి వదిలేసేవాళ్ళు. అయితే నోటి ఉమ్ము ఫామ్ చేసేటువంటి పెరోటిడ్ గ్రంథులు కానీ, వెన్నుపూస భాగం కానీ, అంటే మన బ్రెయిన్ నుంచి మన శరీరాన్ని కంట్రోల్ చేసేటువంటి స్పైనల్ కార్డ్కి కానీ ఎంత డోస్ వెళ్తుంది అనేది అప్పుడు వాళ్ళ ప్రైమరీ ఏం ఉండే అంటే మనకి ట్యూమర్ని ఎలాగైనా చంపేయాలి అనే దాంతో ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి, ట్యూమర్ కంట్రోల్ అనేది మనం ఎంత చేయగలుగుతామో మనకు ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎలా తగ్గించుకోగలుగుతాం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చిన టెక్నిక్సే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. ఇప్పుడు మా యశోద హాస్పిటల్లో కావచ్చు ఎంఆర్ లినాక్ అని ఉందండి. దానిలో ఎట్లుంటుందంటే మనకు సిటీ స్కాన్తోని కన్నా కూడా లైవ్ ఇమేజింగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ పడుకొని ట్రీట్మెంట్ తీసుకునే టైంలో కూడా లైవ్ ఇమేజింగ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్ ఉందనుకుందాం. మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు కూడా ఊపిరి తీసుకుంటూ ఉంటాం కదా, రైట్? అంటే ఆ ఊపిరితిత్తుల మూమెంట్ బట్టి ఆ ట్యూమర్ గడ్డ కూడా మూవ్ అవుతూ ఉంటుంది కదా, రైట్? ఆ మూవ్ అవుతుంది కాబట్టి మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఒక 2 సెంటీమీటర్లు మూవ్ అవుతుందని చెప్పి ఆ 2 సెంటీమీటర్ల మందం ఎక్కువ రేడియేషన్ ఇచ్చేస్తాం మనం నార్మల్గా. కాకపోతే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఏంటంటే మనకు లైవ్ మోషన్ మానిటరింగ్ అని వస్తుంది. అంటే పేషెంట్ అక్కడ పడుకున్నప్పుడు ఆయన ఊపిరితిత్తులు ఎంత మూవ్ అవుతున్నాయి అనేది మనకు ఆ లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లా కనిపిస్తున్నప్పుడు మనం ఎగ్జాక్ట్లీ దాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ మార్జిన్స్ని తక్కువ చేసి రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అనుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏరియా ఆఫ్ రేడియేషన్, అంటే ఎంత రేడియేషన్ ఇవ్వాలో, ఎంత ఏరియాకి రేడియేషన్ ఇవ్వాలో దాన్ని మనం తగ్గించుకుంటున్నాం కదా. సో నార్మల్ టిష్యూ డ్యామేజ్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. నార్మల్ టిష్యూ డ్యామేజ్ అంటే నార్మల్గా ఉండే భాగాలకి రేడియేషన్ ఏదైతే వెళ్తుందో అది తగ్గుతుంది. అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా గ్రాడ్యువల్గా తగ్గినట్టే. సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్ వల్ల ఇది ఎందుకు అడ్వాన్స్ అని వాడుతున్నానంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఫలానా మా తాతయ్యకో మా అమ్మమ్మకో ట్రీట్మెంట్ అయినప్పుడు మెడ మొత్తం నల్లగా అయిపోయిందండి, స్కిన్ మొత్తం ఊడిపోయిందండి అని భయపడిపోతుంటారు. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అటువంటి చూడమండి. అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల ముందు చూసినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో మనం అవి చూడట్లేదు. పుస్తకాల్లో చదువుకోవడం తప్పితే చాలా రేర్గా చూస్తాం మనం అవి. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ బట్టి అటువంటివి అయితే చూడం మనం.